వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్స్ ని యూజ్ చేసి వర్క్ చేయడమే కాదండి, ఇంకా అడ్వాన్స్డ్ గా వర్క్ చేయడానికి ఎక్సెల్ లో కొన్ని యాడ్-ఇన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ యాడ్-ఇన్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఎంఎస్ ఎక్సెల్ లో యాడ్-ఇన్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ గెట్ యాడ్-ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ లో అయితే స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, గమనించండి. గెట్ యాడ్-ఇన్స్ ఈ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ తో చాలా యాడ్-ఇన్స్ ఉంటాయండి. మీకు డేటా అనాలిసిస్, విజువలైజేషన్, డైరెక్ట్ గా మీకు కావాల్సిన యాడ్-ఇన్స్ ని యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా సెర్చ్ చేయండి. యాడ్-ఇన్ ని డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఇలా ఇన్‌స్టాల్ చేసిన యాడ్-ఇన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయండి, గెట్ యాడ్-ఇన్స్ కిందే మై యాడ్-ఇన్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇన్‌స్టాల్ చేసిన యాడ్-ఇన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయండి, మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. అంటే మీకు అవసరం లేని యాడ్-ఇన్స్ ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే ప్రతి యాడ్-ఇన్స్ లో మనకి టాప్ రైట్ లో 3 డాట్స్ ఉన్నాయి కదండి, దాన్ని క్లిక్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్సెల్ లో మనం చేసే వర్క్స్, యాక్టివిటీస్ అనేది ఎంత టైం తీసుకుంటుంది, ఒక టాస్క్ కి పట్టే టైం ని ఫైండ్ అవుట్ చేయడానికి యాక్టివిటీ టైమర్ యాడ్-ఇన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఆ యాడ్-ఇన్ ని సెట్ చేయండి, డైరెక్ట్ గా యాడ్ చేయండి. కంటిన్యూ. హోమ్ ట్యాబ్ లో మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది చూడండి, లాంచ్ యాక్టివిటీ టైమర్. ఈ యాడ్-ఇన్ ని ఓపెన్ చేయండి. మీకు రైట్ సైడ్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు ఏ వర్క్ అయితే టైం సెట్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ అనేది బిగిన్ చేయక ముందు ఇక్కడ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఆ యాక్టివిటీకి నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ నేను టాస్క్ 1 ఇలా ఇచ్చేసి ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేశానండి. ఇప్పుడు మీ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. అలానే సెకండ్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అనే బటన్ క్లిక్ చేయండి. నేమ్ ఇవ్వండి టాస్క్ 2. ప్లే బటన్ క్లిక్ చేయండి. సెకండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ చేయండి. అలా థర్డ్ వర్క్, ఫోర్త్ వర్క్, ఇలా మీరు టైం అనేది సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేటా మొత్తం ఒక నార్మల్ డేటా లాగా ఎక్సెల్ లో యాడ్ చేయాలనుకుంటే మీకు ఎక్కడైతే యాడ్ చేయాలో ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఇక్కడ పేస్ట్ డేటా అనే బటన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఆ డేటా అనేది టేబుల్ ఫార్మేట్ లో వచ్చేస్తుందండి. ఈ పర్టికులర్ డేటాకి మీరు ఏదైనా టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, ఈ యాడ్-ఇన్ లో ఈ డేటా అనేది క్లియర్ చేయాలంటే క్లియర్ టేబుల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. డేటా అనేది క్లియర్ అవుతుంది. ఈ విధంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఎక్సెల్ వర్క్స్ లో టైం తెలుసుకోవడానికి మనకి యాక్టివిటీ టైమర్ అనే యాడ్-ఇన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎక్సెల్ లో ఒక డేటాని బేస్ చేసుకొని చార్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఒక గ్రాఫ్ రూపంలో మీరు డిజైన్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ ఈ పీపుల్ గ్రాఫ్ అనే యాడ్-ఇన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ యాడ్-ఇన్ అనేది డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఎప్పుడైతే యాడ్ చేశారో డిఫాల్ట్ గా ఒక గ్రాఫ్ అనేది వచ్చేస్తుందండి. ఒకసారి ఎక్సెల్ షీట్ ని మీరు జూమ్ అవుట్ చేసుకోండి, ఆ గ్రాఫ్ ని పక్కకు జరుపుకోండి. ఇప్పుడు ఇక్కడ టైప్ చేసిన డేటాలో ఇక్కడ కోర్సెస్ నేమ్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చామండి. ఈ డేటాని బేస్ చేసుకుని గ్రాఫ్ అనేది అప్డేట్ అవ్వాలండి. మీరు ఇప్పుడు ఈ గ్రాఫ్ ని సెలక్షన్ చేయండి. మనకి ఇక్కడ టాప్ రైట్ లో టేబుల్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ యువర్ డేటా అండ్ మీరు టైప్ చేసిన ఆ డేటాని హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్రియేట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీ డేటాని బేస్ చేసుకుని ఈ గ్రాఫ్ అనేది అప్డేట్ అవుతుందండి. అండ్ టాప్ రైట్ లో మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందండి. ఈ గ్రాఫ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇదిగోండి, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలానే థీమ్స్ కూడా మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అండ్ షేప్స్, ఈ ఐకాన్స్ కూడా మార్చుకోవచ్చు అండి. ఈ విధంగా అలానే ఇప్పుడు మెయిన్ డేటాలో ఎక్స్ట్రాగా కోర్సు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ గ్రాఫ్ లో కూడా అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే ఈ డేటాకి మీరు టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. ఈ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ షార్ట్ కట్ ఓకే ప్రెస్ చేయండి. దీని తర్వాత మీరు ట్యాబ్ ప్రెస్ చేసి అడిషనల్ కోర్స్ యాడ్ చేస్తున్నానండి, ఆటో క్యాడ్ 20 మెంబర్స్. ఆటోమేటిక్ గా గ్రాఫ్ అప్డేట్ అయిందా లేదా? ఇలా ఎక్సెల్ లో మనం అడ్వాన్స్డ్ గా గ్రాఫ్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఎస్, మీరు సపరేట్ గా గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీలోకి వెళ్ళి డేటాని సెట్ చేసి ఆ డేటాని ఎక్సెల్ లో పేస్ట్ చేయడమే కాదండి, డైరెక్ట్ గా ఎక్సెల్ నుంచే చాట్ జీపీటీ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఇన్సర్ట్ చేయించండి. చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ అనే యాడ్-ఇన్ అనేది ఇన్స్టాల్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఎక్సెల్ లో హోమ్ ట్యాబ్ లో చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఈ యాడ్-ఇన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా? వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కొన్ని ఫార్ములాస్ అనేది హైలైట్ అవుతాయండి. అందులో ఒకటి ఈక్వల్ టు ఏ డాట్ ఆస్క్, ఈ ఫార్ములా అనేది టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే టైప్ చేయండి. ఇండియా పాపులేషన్, ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి.
ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. మనకి డేటా అనేది సింగిల్ రో లో సింగిల్ లైన్ లో వచ్చేస్తుందండి. ఇది మల్టిపుల్ లైన్స్ లో రావాలంటే ఆ సెల్ ని సెలక్షన్ చేసి వ్రాప్ టెస్ట్ అప్లై చేయండి ఈ విధంగా. ఓకేనా? ఇలా మనం ఏఏ ద్వారానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ఎక్సెల్ లో ఇన్సర్ట్ చేయొచ్చండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. ఏ డాట్ ఆస్క్ ఓపెన్ బ్రేసెస్ పర్టికులర్ గా ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగో ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. దీనికి వ్రాప్ టెస్ట్ అప్లై చేయండి. ఇదిగోండి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేసిందండి. ఈ విధంగా ఎక్సెల్ లోనే చాట్ జీపీటీని యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేయొచ్చండి. ఎక్సెల్ లో మనకు కావాల్సిన రిజల్ట్ రావడం కోసం ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఆ ఫార్ములా ఏంటో మనకు తెలియదు. ఎక్సెల్ నే అడగచ్చు. ఆ ఫార్ములా ఎక్సెల్ జనరేట్ చేస్తుంది. డైరెక్ట్ గా ఆ ఫార్ములాని ఎక్సెల్ లోనే మనం పేస్ట్ చేయొచ్చు. ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్ ఈ యాడ్ ని డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో మీకు ఇక్కడ సపరేట్ గా ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్ అనే ట్యాబ్ వస్తుందండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్ ఈ ఆప్షన్ ని ఓపెన్ చేయండి. రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఏ జనరేటర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన డేటాలో ఎలాంటి రిజల్ట్ కావాలనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ సేల్స్ రిపోర్ట్ లో వాళ్ళ సేల్స్ వాల్యూ 1 lakh కన్నా ఎక్కువ ఉంటే గుడ్ అని రావాలండి, లేదంటే యావరేజ్ అని రావాలండి. నేను ఇక్కడ ఫర్ మీ రేంజ్ మనకి ఇక్కడ సేల్స్ వాల్యూ స్టార్టింగ్ ఎక్కడ ఉందండి, C2 లో ఉంది. ఆ రేంజ్ కూడా టైప్ చేయండి. అబోవ్ 1 lakh ఈస్ గుడ్ ఆర్ యావరేజ్. ఇలా టైప్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఫార్ములా వచ్చిందా రాలేదా? ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేసి ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఎంటర్. ఇదిగోండి 1 lakh కన్నా తక్కువ కాబట్టి యావరేజ్ అని వచ్చింది. ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి లేదా డ్రాగ్ చేయండి. టోటల్ గా ఫార్ములా అప్లై అయిపోయింది. అలానే ఈ డేటాలో యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఆటోమేటిక్ గా ఫార్ములా జనరేట్ అవుతుందండి. ఓకేనా? ఎక్సెల్ లోనే మీకు కావాల్సిన టాపిక్ ని సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ రూపంలో ఉన్న ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్న డైరెక్ట్ గా ఎక్సెల్ లోనే యాడ్ చేయొచ్చండి. వికీపీడియా ఈ యాడ్ ని డైరెక్ట్ గా యాడ్ చేయండి. మీరు ఏ కాన్సెప్ట్ అనుకుంటున్నారండి? ఓకే కంప్యూటర్స్ అని డైరెక్ట్ గా సెర్చ్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో రావచ్చు, డిఫరెంట్ ఇమేజెస్ రావచ్చు. డైరెక్ట్ గా ఆ ఇమేజ్ ని ఎక్సెల్ లోకి డ్రాగ్ చేయండి. ఆ ఇమేజ్ అనేది యాడ్ అవుతుందండి. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలా, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని సెలక్షన్ చేస్తే మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ప్లస్ ఐకాన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన సెల్ లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ గా యాడ్ అవుతుందండి. ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఎక్సెల్ లోనే డైరెక్ట్ గానే యాడ్ చేయొచ్చు. ఎక్సెల్ లోనే క్యూఆర్ కోడ్స్ ని జనరేట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. QR4 ఆఫీస్ అనే యాడ్ ఉండిద్దండి, డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఎప్పుడైతే యాడ్ అనేది ఓపెన్ చేశారో మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఒక ప్రోడక్ట్ లింక్ అయినా వెబ్సైట్ లింక్ అయినా డైరెక్ట్ గా ఆ పర్టికులర్ URL అడ్రస్ ని టైప్ చేయండి. దానికన్నా ముందు ఇక్కడ HTTPS దీన్ని ఇచ్చేసి ఇక్కడ computersudda.com ఆటోమేటిక్ గా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుందండి. అండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అండి. బ్లాక్ ఏ ఉంచండి బాగుండిద్ది. ఎప్పుడైతే ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ అనేది యాడ్ అవుతుందండి. ఈ క్యూఆర్ కోడ్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ మీ మొబైల్ తో స్కాన్ చేయండి. డైరెక్ట్ గా ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి వ్యూయర్స్, మనకి ఎక్సెల్ లో డేటా ట్యాబ్ లో డేటా అనాలిసిస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండిద్దండి. ఈ ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసిన డేటాని కంప్లీట్ గా అనాలిసిస్ చేయాలండి. ఈ ఆప్షన్ అయితే మనకి డైరెక్ట్ గా ఉండదండి, సపరేట్ గా యాడ్ చేసుకోవాలి. మీరు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ యాడ్-ఇన్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అనాలిసిస్ టూల్ ప్యాక్ ఇది ఒక్కోసారి యాక్టివ్ లో ఉండదండి. దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఎక్సెల్ యాడ్-ఇన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి గో అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ అనాలిసిస్ టూల్ ప్యాక్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చు. సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో అప్పుడే మీకు ఇక్కడ డేటా ట్యాబ్ లో డేటా అనాలిసిస్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు డేటా అనాలిసిస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ రేంజ్ ఏ డేటాని మీరు అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ అప్ యారో మార్క్ ఉందా, దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అండ్ ఈ యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఎక్కడ రావాలి, ఆ కంప్లీట్ అనాలిసిస్ అనేది టేబుల్ ఫార్మేట్ లో వచ్చేస్తుందండి. ఆ అవుట్పుట్ ఎక్కడ రావాలో ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ని క్లిక్ చేసి ఈ సెల్ ని సెలక్షన్ చేశాను.
అగైన్ ఇక్కడున్న యారో మార్క్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఈ సేల్స్ డేటాకి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ రిపోర్ట్ అయితే వచ్చింది. చూడండి, ఈ టోటల్ సేల్స్ వాల్యూ, సమ్ము, మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, కౌంట్, కంప్లీట్ రిపోర్ట్ అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేసిందండి. ఏ ఆప్షన్ ద్వారా? డేటా అనాలిసిస్. చూడండి వ్యూయర్స్, మీరు ఎక్సెల్ లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న డేటాని స్మాల్ లెటర్స్ లోకి, స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటాని ప్రాపర్ కేసులోకి చేంజ్ చేయాలంటే ఫార్ములాస్ ఉంటాయి. అలానే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేస్తాం. ఇది కాక మనకి చేంజ్ కేస్ అని ఒక యాడ్ ఇన్ అయితే ఉందండి, డైరెక్ట్ గా యాడ్ చేయండి. ఎప్పుడైతే యాడ్ చేస్తారో మీకు రైట్ సైడ్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టు అప్పర్ కేస్, లోవర్ కేస్, ప్రాపర్ కేస్ ఎలా ఉన్నాయండి. ఇప్పుడు నేను లోవర్ కేస్ ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఎప్పుడైతే చేంజ్ అంటానో ఆటోమేటిక్ గా డేటా అనేది లోవర్ కేస్ లో కన్వర్ట్ అయిపోతుందండి. ఇదిగోండి, కన్వర్ట్ అయిందా లేదా? అలానే సెకండ్ కాలం లో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. ప్రాపర్ కేస్ చేంజ్, ఇదిగోండి చేంజ్ అయిందా లేదా? ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చండి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.